హీరో క్యారెక్టరైజేషన్ పాజిటివా నెగిటివా అనే విషయాలను పక్కన పెట్టి హీరో తాలూకా కొత్త రకం ఎమోషన్స్ను ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరహా ఎమోషన్స్ బచ్చలమల్లి క్యారెక్టర్లో ఉంటాయి. చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ కొంత గ్రే షేడ్ ఉంటుంది. ఈ ప్రకారం ప్రతి మనిషిలోనూ బచ్చలమల్లి ఉంటాడు. అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, పుష్ప తరహా సినిమాలను చూసి ఆడియన్స్ ఏం మారలేదు. పుష్ప సినిమా చూసి ఎవరూ చందనం కొట్టడానికి అడవికి వెళ్ళలేదు. అలాగే బచ్చలమల్లి క్యారెక్టర్ను కూడా ఎవరు బ్యాడ్గా తీసుకోరని అనుకుంటున్నా. ఒకవేళ మంచి తీసుకోవాలనుకుంటే మద్యం సేవించకూడదని ఆ సినిమాలో చెప్పాం. ఈ సందేశాన్ని తీసుకోవచ్చు అని అల్లరి నరేష్ అన్నారు. అల్లరి నరేష్ టైటిల్ రోల్ చేసిన చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయిక, రాజేష్ తండా, బాలాజీ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. బచ్చలమల్లి కథ 1990, 2005 ఇలా 2 కాలమానాల్లో జరుగుతుంది. ఓ ఊళ్ళో ట్రాక్టర్ నడుపుకునే వ్యక్తి బచ్చలమల్లి. తనను ఎవరైనా వద్దనుకుంటే తన జీవితంలో వాళ్ళు ఉండాలని కోరుకోడు. మూర్ఖత్వంతో ప్రదర్శిస్తుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి కావేరి, అమృత అయ్యర్ పాత్ర పేరు వచ్చిన తర్వాత అతని జీవితమే మారిపోతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉంటాడు. కానీ గతంలో బచ్చలమల్లి చేసిన తప్పులు అతన్ని వెంటాడుతాయి. అప్పుడు ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథ. బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్లో హ్యూమర్ చాలా తక్కువ. మిగిలిన అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బచ్చలమల్లి ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. గమ్యంలో నేను చేసిన గాలిసీను పాత్రల బచ్చలమల్లి పాత్ర కూడా 10 ఏళ్ల పాటు ఆడియన్స్కి గుర్తుండిపోతుంది. బచ్చలమల్లి ఎవరిదో ఆటోబయోపిక్ అని అంటుంటారు, కానీ కాదు. దర్శకుడు సుబ్బు ఊర్లో బచ్చలమల్లి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని కథను రెడీ చేశారు. నిజమైన బచ్చలమల్లిని నేను సెట్స్లో కూడా కలిశాను. ఈ క్యారెక్టరైజేషన్ తాలూకా బాడీ లాంగ్వేజ్ ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. నా నడకలో మూర్ఖత్వం ఉండాలని. అలాగే వాడు సుబ్బు. అలాగే కొత్తగా ఎవడేమన్నాడు అంటే నా పాత్ర సినిమాల ప్రభావం ఆ సినిమాపై రాకుండా సుబ్బు జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా మొదలైన 5 నిమిషాలకి బచ్చలమల్లి వరల్డ్లోని ఆడియన్స్ వెళ్తారు. ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం దగ్గర నుంచి నిర్మాత రాజేష్తో నా ప్రయాణం మొదలైంది. ఆయన బచ్చలమల్లి కథ విన్నప్పుడు ఎమోషన్ అయ్యాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో నటుడిగా అంత పేరు నాకు ఈ సినిమాతో వస్తుందని నిర్మాత అన్నారంటే ఆయన సినిమాకు ఎంత కనెక్ట్ అయ్యారు. రంగస్థలం సినిమాకు ఓ నటుడిగా రామ్ చరణ్ గారికి వచ్చిన పేరులో నాకు సగం గుర్తింపు వచ్చినా చాలు. కామెడీ నా హోమ్ గ్రౌండ్. సీరియస్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలు చేస్తుంటాను. అయితే ఆర్గానిక్ కామెడీ రాసే రైటర్స్ తక్కువైపోయారు. కొంతమంది రైటర్స్ దర్శకులుగా బిజీ అవుతున్నారు. సుడిగాడు 2 సినిమా కోసం కథ రాస్తున్నాను. ఇందులో పాన్ ఇండియా సినిమాలపై సూప్స్ చేస్తాను. నార్త్ ఇండియా సినిమాలు ప్రస్తావన కూడా ఉంటుంది. జెండా అనే కథ ఉంది. నా ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ కథతో సినిమా ప్రారంభిస్తాను.